హ్మ్. హ్మ్. అంటే నేననేది ఏంటంటే చాలామంది ఇది కొంచెం వీక్ క్వెషన్. మీకున్న అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ కాబట్టి మరి ఈ ప్రశ్న మీకు వీక్‌గానే ఉండొచ్చు. సో, చాలామంది ఏం చేస్తారంటే ఆయా ప్రభుత్వాలతో ఉదాహరణకి నేను చేసిన ఇంటర్వ్యూలో చాలామందికి అజయ్ కల్లం గారు గాని, లేకపోతే ఐవైఆర్ కృష్ణారావు గారు గాని వీళ్ళందరూ సీఎస్‌గా చేశారు. మీకు తెలుసు, నాకు తెలుసు. అవును. నేను కూడా వారిని ఇంటర్వ్యూ చేసింది. చాలామంది కూడా రిటైర్ అయిన తర్వాతనే ఈ చంద్రబాబు అట్లా చేసిండు, లేకపోతే ఈ జగన్ ఇట్లా చేసిండు, లేకపోతే ఆ కేసీఆర్ ఇట్లా చేసిండు, లేకపోతే ఆ మోదీ గారు ఇట్లా చేసిండు, లేకపోతే ఆ రాహుల్ గాంధీ అట్లా మాట్లాడిండు, రాజీవ్ గాంధీ అప్పుడు అట్లా చేయకుండా వస్తుంది. ఇవన్నీ పదవిలో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా మాట్లాడరు. పదవి అయిపోయిన తర్వాత అంటే మొన్న రీసెంట్గా ఇంకోటి కూడా చెప్తారు. జస్టిస్ ఈశ్వర గారు ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్లోనే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నెక్స్ట్ డే ధర్నా ఉంది, బీసీ ఉద్యమం పోరాటం ఉంది. సార్ మరి మీకు ఇదంతా కూడా 30 ఏళ్ల కిందన 40 ఏళ్ల కిందన గుర్తు రాలేదా? పదవంతా అయిపోయింది. బీసీ కమిషన్ యూనియన్ గవర్నమెంట్‌లో కూడా మీరు అత్యంత క్యాబినెట్ హోదాలో కూడా చేశారు. మరి అప్పుడు రాలేదా అంటే ఇప్పుడున్న పిల్లలకి ఇంకా నా తర్వాత నెక్స్ట్ తరానికి కూడా ఒక రకమైనటువంటి డౌట్. ఎందుకంటే మీరంతా చదువుకున్నవాళ్ళు. అంటే వేగ్గా మాట్లాడితే కుదరదు కూడా. ఎందుకంటే మీరు సిస్టమ్ ఇట్లుండాలా, మీరు ఫెడరల్ మార్కెట్, ఫెడరలిజము, ఫ్రీ మార్కెట్సు, ఆర్థిక స్వేచ్ఛ లేదు, ఇట్లాంటి పదాలు పెద్ద పెద్ద పదాలైతే మనం మీరైతే మాట్లాడుతున్నారో అంటే సమాధానం ఏం చెప్తారు మీరు? మీ క్వశ్చన్ని కొంచెం విడదీసి నేనే సమాధానం చెప్తాను. తప్పకుండా. సర్వీస్లో ఉన్నప్పుడు ఏం చేయలేదు, రిటైర్ అయిన తర్వాత మాట్లాడుతున్నాం అనే వాదనలో పెద్ద నా ప్రశ్న కాదు ఇది. విషయం కామెంట్ కాదు. పెడతారు దానికి. అదే ఆ వాదన కానీ ఆ కామెంట్లో కానీ ఏమీ పసలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి, ఉద్యోగానికి సంబంధించిన క్రమశిక్షణని పాటించాలి. నరికేస్తారా ఏంది? విదిన్ కాండక్ట్ రూల్సే పనిచేయాలి తప్ప మన నోటికి వచ్చిందల్లా చెప్పడానికి ఉద్యోగంలో ఉన్నప్పుడు కుదరదు. ఉద్యోగ విరమణ అయిన తర్వాత మాట్లాడే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది. అలాగే అజయ్ కల్లాం గారికి కానీ ఐవీఆర్ కృష్ణారావు గారికి కానీ ఉంది. నాకు తెలిసి ఐవీఆర్ కృష్ణారావు గారు బీజేపీలో ఒక మెంబరు, యాక్టివ్ మెంబర్. కరెక్టే మీరు అన్నది. అజయ్ కల్లాం గారు ఏ పార్టీలను సభ్యత్వం తీసుకున్నారో లేదో నాకు తెలియదు. సో వాళ్ళని అప్పుడేం చేసావు, ఉదాహరణకు చెప్పా వాళ్ళని అప్పుడేం చేశావు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నావు అనే ప్రశ్న అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీని కూడా అడుగుతారు మీరు, మేము ఇక్కడ పడి చస్తా అంటే నువ్వు సౌత్ ఆఫ్రికాలో కూర్చొని ఏం చేస్తున్నావా, ఇప్పుడు దాకా ఏం చేసావని అడిగితే మహాత్మా గాంధీ ఏం చెప్తాడు? పాపం లా చదువుకుంటున్నా అంటాడు. లా చదువుకుంటున్నా అంటాడు, సౌత్ ఆఫ్రికాలో చేస్తున్నాను, నా చేతనైంది నేను చేశాను అక్కడ, ఇక్కడ నా చేతనైంది నేను చేస్తున్నాను, ఇప్పుడు చేసేదాని గురించి మాట్లాడు కానీ ఇప్పుడు దాకా ఏం చేసావంటావేంటి? సో ఐవీఆర్ కృష్ణారావు యాక్టివ్ పొలిటీషియన్గా, బీజేపీ మెంబర్గా, ఆయన ఏదన్నా రాజకీయాలు చేస్తే దాన్ని తప్పు పట్టాల్సిన అవసరమే లేదు మనకి. అజయ్ కల్లాం గారు కూడా ఏదో ఒక పార్టీ తరఫునో లేకపోతే ఇంకొకటో మాట్లాడితే మనమేం తప్పు పడడానికి అవకాశం లేదు. నువ్వు అప్పుడున్నప్పుడు ఏం చేయలేదు ఎందుకు అనే పదవిలో ఉన్నప్పుడు వీరిని అదే ప్రభుత్వంలో, అదే చంద్రబాబు గారి ప్రభుత్వంలో సీఎస్గా చేసి బయటకు వచ్చిన తర్వాత అదే చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళ సిస్టమ్ని అర్థం చేసుకుని ఆ విధంగా ఆవేశంతోనో లేకపోతే కోపంతోనో మాట్లాడుతున్నారని ఎట్లా అర్థం చేసుకోవాలి మాలాంటి వాళ్ళు అనేది నా ప్రశ్న. అంతే. సేమ్ మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడిగేది. మనం ఇంకొక ప్రశ్న అడుక్కుందాం. తప్పకుండా. ప్రజా జీవితంలోకి ఎవరన్నా రావాలి అని అంటే ఎక్కడి నుంచి రావాలి చెప్పండి, మీరు సోర్స్ చెప్పండి. సోర్స్ అంటే ఏం లేదు సార్. ఎక్కడి నుంచి రావాలి? కేవలం సినిమాల నుంచి రావాలా, లేకపోతే కేవలం వ్యాపారాల నుంచి రావాలా, లేకపోతే అమెరికా నుంచి రావాలా, ఎన్ఆర్ఐల నుంచి రావాలా, లేకపోతే ఏమన్నా అమెరికన్లో ఆఫ్రికన్లో మనకు మనుషుల్ని నాయకుల్ని పంపిస్తారా? ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి, మీరు చెప్పండి. వ్యవస్థను అర్థం చేసుకుని వ్యవస్థలో లోపాలని అర్థం చేసుకుని రిటైర్ అయిన వాళ్ళు పనికిరారు అని ఒక అనుకుందాం, అనుకుందాం ఫర్ ఏ మూమెంట్ అనుకుందాం. రిటైర్ అయిన వాడు ఈడెందుకు పనికిరాడు అని అనుకుందాం. ఎక్కడి నుంచి రావాలి చెప్పండి మీరు. అరే ఎక్కడో చోట నుంచి వచ్చాడు, వచ్చినోడు ఏం మాట్లాడుతున్నాడు, వాడు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా లేదా, ఇది ఏమన్నా పనికి వస్తుందా పనికి రాదా అంతవరకే. కానీ నువ్వు నిన్నటిదాకా ఏం చేసినావు, అంతకుముందు గత 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఏం చేసావు అని అడిగితే ఏమి సమాధానం చెప్తారు? మీరు కొత్తగా వచ్చేవాడిని శల్య పరీక్షలు చేసి ఎళ్ళగొడదామని ప్రయత్నం చేస్తే కొత్తగా రావడానికి ఎవడు ఇష్టపడతారు? ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీలను అంటున్నారా, మీరు ఏం చెప్తున్నారు? అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రాజకీయ కాదు మీరు అన్నారు చూడండి, కామెంట్లు చేస్తున్నారని. కామెంట్లు చేసే వాళ్ళకి చెప్తున్నా నేను, అంతే తప్ప రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు ఎవరు మాట్లాడతారు అంటే వాళ్ళంతా కూడా విసికి వేజారిపోయిన వాళ్ళని చెప్పి నా అభిప్రాయం. ఎవరు ఏదైతే కామెంట్ పెడతారో ఇక చూసిన చాలా మంది అని విసిగిపోయారు. విసిగిపోతే ఎట్లా కుదురుద్దు తమ్ముడు? విసిగిపోయే స్వేచ్ఛ నీకు లేదు, ఆ లగ్జరీ నీకు లేదు. విసిగిపోతే నీ జీవితం నాశనం అయిపోద్ది. రాజకీయాల పట్ల నువ్వు విసిగిపోతే జీవితం నాశనం అయిపోద్ది. సో రాజకీయాలని గమనిస్తూ ఉండాలా, చాలా
నిశితంగా గమనిస్తూ ఉండాలా, ఎవడు సరైనోడు కాదు, ఎవడు మంచోడు ఎవడు కాదు అనేది ఎప్పటికప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం. నాకెందుకు వచ్చింది, నేను ఇసిగిపోయా, ఇంకెవడొద్దు, ఎవడో ఒకటి చావని అని అంటే నువ్వు చేతులు ఎత్తేసినట్టు. అది నీకే మంచిది కాదు, నీకు మంచిది కాదు, నీలాగా అందరూ అనుకుంటే సమాజానికి మంచిది కాదు. రైట్. అంటే మీరు ఇందాక నుంచి చెప్తున్నారు, అంటే మన దేశంలో ఒక 6 జాతీయ పార్టీలు ఉన్నాయి. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే తీసుకోవాలా 2456 లోకల్ పార్టీస్ ఉన్నాయి. అంటే మీరు జాతీయ పార్టీగా ఆవిర్భించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లోకల్ పార్టీ ఏపీ మీదనే ఫోకస్ చేస్తున్నాడు? మరి 2456 పార్టీల్లో మీదొకటిగా మిగిలిపోతుందా, లేకపోతే జేడీ గారి పార్టీలుగా? అంటే నేను లోక్సత్తా వీళ్ళని విమర్శించట్లా, అంటే ఒక ఐడియాలజీ, ఒక భావజాలం, మూడో పార్టీ కావాలా. నేను అది కొంత మీలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు అర్థం చేసుకున్నాను, నిజాయితీగా మాట్లాడదాం మనం. అంటే ఆ ఉన్న పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు అసలు? అంటే వీక్ 2450 పార్టీలు ఉంటే ఇది 2451 పార్టీ అవుతుంది. అది 2451 పార్టీ అవుతుంది అనుకున్నాం. మీరు 2450 పార్టీలను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి అడిగారా? మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇప్పుడు బీసీవై పార్టీ ఏపీలో ఉంది, నేను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కాబట్టి సాధ్యమైనంత వరకు డిఎస్పీ పార్టీతోనో ఆర్పీఐ పార్టీతోనో వీరందరితో మాట్లాడే ప్రయత్నం. ఇక్కడ మనకు 10 పార్టీలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే రావాలా, ఖచ్చితంగా రావాలి. సరే మీరు ఏం చేస్తున్నారని ఒక మీడియం ద్వారానే, మనం అప్పట్లో పేపర్లు, ఇప్పుడు మీడియం, ఇంకా ముందుకెళ్తే సోషల్ మీడియా, అంతే కదా. సో దానికోసం ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే ఇది ప్రజలు అర్థం చేసుకొని ఇది మంచిదే కాదు అని అర్థం చేసుకోవడం తప్ప మిమ్మల్ని గ్రిల్ చేసి ఇందాకే చెప్పారు సొల్యూషన్ కోసం ప్రయత్నం. ఐ లైక్ టు బి గ్రిల్డ్. నన్ను అసలు ఏమి గ్రిల్ చేయకుండా వదిలిపెట్టమని నేను చెప్పడంలా. 2450 పార్టీల్లో ఒకటి అవుతామో, లేకపోతే ఒక 2450లో మేము ప్రత్యేకంగా నిలబడతాము అనేది కాలం నిర్ణయించాలి. ఇప్పటికిప్పుడు నేనేం చెప్పలేను. మా ప్రయత్నం మేము చేస్తాం, ప్రజలకు చెప్పదలుచుకున్నది చెప్తాం. ప్రజలకు నచ్చితే వాళ్ళు అవసరం అనుకుంటే మాతో పాటు వస్తారు, వచ్చినాడు సక్సెస్ అవుతాం. అంటే ముఖ్యంగా అంటే ప్రస్తుతానికి ఒక్కసారి కొంచెం ఇది చేంజ్ చేద్దాం సార్. అంటే దాని గురించి పక్కన పెట్టి, అంటే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి, రూల్ ఆఫ్ లా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తేడా ఏంటి? బాగా పనిచేస్తుందా, పనిచేయట్లేదా, ఎట్లా ఉంది అంటే మీరేం చెప్తారు? అంటే మీరు ఐపీఎస్ అధికారిగా పనిచేశారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మీకు వ్యవస్థలని సివిల్, క్రిమినల్ దగ్గర నుంచి మొత్తం ఐడియా ఉండి ఉంటుంది. నాకు తెలిసి మళ్ళీ మీకు యూపీఎస్సీ ఈ కోణము, తర్వాత సామాజికంగా ఈ దృక్కోణం అంతా కూడా ఉంది కాబట్టి ఏం చెప్తారు మీరు? లేదండి, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లేదు, సరిగ్గా పని చేయడం లేదు. రూల్ ఆఫ్ లా అనేది సరిగ్గా అమలు అవడం లేదనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వ్యవస్థలన్నిటిలోనూ, ఈ రూల్ ఆఫ్ లా లాంటి విషయాల్లోనూ సడన్గా ఒక డ్రాప్ వచ్చింది. ఆ డ్రాప్ నుంచి మనం మళ్ళీ బయటికి వెనక్కి రావాలి, కనీసం పాత స్థాయి కన్నా రావాలి. ఆ పాత స్థాయికి కూడా రాకుండా ఆ దిగజారిపోయిన స్థాయిలోనే ఇంకా కొనసాగుతున్నాం. అది దురదృష్టకరం. దీన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ కనిష్ట స్థాయే మన స్టాండర్డ్ అనుకునే ప్రమాదం ఉంది. సో దీన్ని మార్చుకోవాల్సి. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్కడే మాట్లాడతాను, నేను అడిగింది రెండింటి గురించి. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు ఆయన చంద్రబాబు గారి పాలన కూడా అదే విధంగా జరుగుతుందంటారా? అదే కదా నేను చెప్పింది ఇప్పుడు మీకు. సో ఆయన ఇక్కడ ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తారంటారా? స్ట్రైట్గా సూటిగా నాకు చెప్పండి. అంటే వ్యవస్థల్ని కంప్లీట్గా కంట్రోల్లోకి తీసుకొని వీళ్ళు పాలన సాగిస్తారంటారా? వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? కరెక్ట్, అదే చెప్తున్నా. మీరే చెప్పారు దానికి సమాధానం. నేను మళ్ళీ చెప్పక్కర్లా. ఇక్కడికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, సడన్ గా తీసుకొచ్చాడు డ్రాప్. అదే డ్రాప్ ఇంకా కొనసాగుతుంది అంతే తప్ప మళ్ళా తిరిగి దాన్ని దారిలో పెడదాము, వ్యవస్థలను గాడిలో పెడదామనే ప్రయత్నాలు జరగడం.